నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అనంతపురం జిల్లాలో వైకాపా నేతలతో వాలంటీర్ల చట్టాపట్టాలు. ఈసీ నిబంధనలను గాలికి వదిలేసి పి నాగిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం. ఆడుదాం ఆంధ్ర అట్టర్ ఫ్లాప్ అయిన వైకాపా హడావుడి. ముగింపు వేడుకను రాజకీయ వేదికగా మార్చే యత్నం. బ్యాంకులకు టోకరా వేసేందుకు సిద్దమైన ప్రభుత్వం. ఎమ్మెల్యేల భవనాలు పూర్తయినట్లు చెప్పాలని సీఆర్డీఏపై ఒత్తిడి. తిరుపతి ఉప ఎన్నిక అక్రమార్కులకు కాకీల కవచం. కుట్రదారుల పాత్రను కప్పిపుచ్చేలా కేసుల నిర్వీర్యం. ఢిల్లీ చెలోకి వివిధ రాష్ట్రాల నుంచి కదిలిన రైతులు. అడ్డుకునేలా పోలీసుల చర్యలు. ఏలూరు జిల్లా దెందులూరు వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గీయులు తెలుగుదేశం శ్రేణులపై మరోసారి దాడులకు యత్నించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద అబ్బయ్య చౌదరి అనుచర గణంతో కలిసి తెదేపా శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. 2 రోజుల కిందట వైకాపా దాడిలో గాయపడ్డ పలువురిని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రి వద్దకు చేరుకుని తెదేపా శ్రేణులను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార వైకాపా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బెల్లంకొండలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సతీమణి వసంతకుమారి మహిళా ఓటర్లే లక్ష్యంగా తాయిలాలు పంపిణీ చేశారు. మరొకసారి తన భర్తను గెలిపించాలంటూ స్థానిక ఎంపీపీ వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి చీరలు అందించారు. యానిమేటర్లు మహిళా వాలంటీర్లతో సమావేశం నిర్వహించి తన భర్త గెలుపునకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లకు రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన 11 మంది మత్స్యకారులు సోమవారం ఉదయం సముద్రంలోకి వేటకు వెళ్లారు. నడి సముద్రంలోకి వెళ్లాక ఒక్కసారిగా పడవ ఇంజన్ పేలిపోయింది. క్షణాల్లో పడవలో మంటలు వ్యాపించడంతో మత్స్యకారులందరూ సముద్రంలోకి దూకారు. సమీపంలో ఉన్న మరో పడవలోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు. అగ్ని ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు సన్నిహిత సంస్థకు ఎడాపెడా లీజుకిచ్చేందుకు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అనుమతులిస్తున్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు వైకాపా ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కోట్ల విలువ చేసే వివిధ ప్రాజెక్టులు కేటాయించింది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్న ఇండోసోల్ సంస్థకు లబ్ది చేకూరేలా శరవేగంగా అనుమతులు లభిస్తున్నాయి. వేలం లేకుండా అడ్డగోలుగా కేటాయింపునకు సర్కార్ వెసులుబాటు ఇస్తుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 క్వార్ట్జ్ లీజులకు ఆ సంస్థ దరఖాస్తు చేసుకోగా ఆమోదానికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ మనోళ్లదే. ఇండోసోల్ దాని అనుబంధ సంస్థ. క్వార్ట్ లీజుల కోసం దరఖాస్తు చేసింది వెంటనే ఇచ్చేయండి. ఎన్నికల కోడ్ వచ్చేలోపే అంతా ముగిసిపోవాలి. ఇది సీఎం జగన్ సన్నిహిత సంస్థ విషయంలో జరుగుతున్న హడావుడి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ అటవీ భూముల్లో ఈ సంస్థకు లీజుల కోసం ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో లీజులకు నిరభ్యంతర ధృవపత్రాలు ఇవ్వాలని, అటవీ భూముల్లో డీజీపీఎస్ సర్వే కోసం అనుమతించాలంటూ ఆదేశాలొచ్చాయి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు వైకాపా ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కోట్ల వరకు విలువ చేసే వివిధ ప్రాజెక్టులు కేటాయించింది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్న ఇండోసోల్ సంస్థ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద పీవీ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు దగ్గరుండి అన్ని అనుమతులు ఇచ్చేలా చూస్తోంది. ఆ సంస్థ దరఖాస్తు చేసుకున్న క్వార్ట్ లీజులన్నీ మంజూరు చేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి గనుల శాఖ, అటవీ శాఖపై ఒత్తిళ్లు వస్తున్నాయి.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఇండోసోల్ సంస్థ దరఖాస్తు చేసింది. వీటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన 8 ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం నాసికా త్రయంబకంలో 24.9 హెక్టార్లు, వగ్గంపల్లిలో 14.3 హెక్టార్లు, ఈస్ట్ కొండిగుండ్లపాడులో 23.9 హెక్టార్లలోని ప్రభుత్వ భూముల లీజుకు దరఖాస్తు చేసుకుంది. అలాగే కనిగిరి మండలంలోని 3 చోట్ల ప్రభుత్వ భూముల్లో లీజులు కోరుతోంది. వాటికి సంబంధించి నిరభ్యంతర పత్రాలు జారీ చెయ్యాలని గనుల శాఖ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లకు దస్త్రం వెళ్లింది. ఇక నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం బండగానిపల్లిలో 36.6 ఎకరాలు, ఎస్ఆర్పురం మండలం సింగవడ్డిపల్లిలో 45.9 ఎకరాల్లో 2 లీజుల కోసం దరఖాస్తులు రాగా వీటిలో ఇప్పటికే బండగానిపల్లిలో 36.6 ఎకరాల లీజుకు ఉదయగిరి మండల తహసీల్దార్ ఎన్ఓసీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. గనుల శాఖలో చిన్న తరహా ఖనిజాలకు ఈ వేలం ద్వారా లీజులు కేటాయించే విధానముంది. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు, పట్టా భూములు కాకుండా ఇతర ప్రభుత్వ భూములు అన్నింటా ఈ వేలం విధానమే అనుసరిస్తారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పనులు అంటే జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి నిర్మాణ పనులకు అవసరమైన ఖనిజాలకు మాత్రం వేలం లేకుండా నేరుగా లీజుకిస్తారు. ఇండోసోల్ సీఎంకు సన్నిహిత సంస్థ కావడంతో నేరుగా లీజులు కేటాయించేలా వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేపిటివ్ వినియోగం పేరిట రామాయపట్నం వద్ద ఏర్పాటు చేసే సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్కు క్వార్ట్ను వినియోగించాలని అందులో పేర్కొంది. దీంతో ఆ సంస్థ లీజుల కోసం వరుసగా దరఖాస్తులు చేసి అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తోంది. ఇండోసోల్ నెల్లూరు జిల్లాలోని దామచెర్ల, క్రూసుకొండ, చింతూడు రక్షిత అటవీ ప్రాంతాల్లోని 300 హెక్టార్లలో 7 క్వార్ట్ లీజుల కోసం దరఖాస్తు చేసింది. ప్రకాశం జిల్లాలోనూ అటవీ ప్రాంతాల్లోని 3 లీజుల కోసం అర్జీ పెట్టింది. ఈ ప్రాంతాల్లో గనుల శాఖ ఇన్స్పెక్షన్ చేసేలా, డీజీపీఎస్ సర్వే చేసేలా అనుమతులు ఇవ్వాలంటూ ఆయా జిల్లాల్లోని అటవీ శాఖ అధికారులపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. ఈ 10 ప్రాంతాల్లోనూ డీజీపీఎస్ సర్వే కూడా పూర్తయినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ది చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిల్ విచారణ అర్హతపై ఈ నెల 15న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ప్రతివాదులు వేసిన ప్రాథమిక కౌంటర్లకు తాము రిప్లై కౌంటర్లు వేశామని, వాదనలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని సోమవారం జరిగిన విచారణలో ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు వాదనలు వినిపించారు. అయితే రిప్లై కౌంటర్ ఆదివారం రాత్రే తమకు అందజేశారని, దాన్ని చదివేందుకు కొంత సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ కోరారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు, జస్టిస్ ఎం కిరణ్మయితో కూడిన ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. 11 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో నిందితుడైన జగన్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని, ఈ కేసుల్లో విచారణకు కూడా హాజరు కావడం లేదని రఘురామ కౌంటర్లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో నిందితులకు ప్రభుత్వ పాలనలో భాగస్వాములయ్యేలా కీలక పదవులు కట్టబెట్టారని, ఇలాంటి చర్య సాక్షులను ప్రభావితం చేయడమే అవుతుందన్నారు. విచారణకు సహకరించి కేసులు త్వరగా పరిష్కారమై జగన్ క్లీన్ చిట్తో బయటకు రావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జగన్ నిరపరాధిగా బయటపడితే వైకాపా ఆశాచిహ్నం ప్రకాశవంతమవుతుందని, ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం సదుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ కౌంటర్లో చెప్పారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నా కొందరు వాలంటీర్లు వాటిని గాలి కొదిలేస్తున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి శంకర్ నారాయణ ఇంటింటికి వైకాపా పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు. వైకాపా నాయకులకు స్వాగతం పలుకుతూ వాలంటీర్ ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించారు. బ్యాంకులకు టోకరా అనగానే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఘరానా మోసగాళ్లు గుర్తుకొస్తారు. సీఎం జగన్ దయ వల్ల ప్రభుత్వాలు కూడా బ్యాంకుల్ని మోసం చేయడాన్ని చూసే మహద్భాగ్యం మనకు కలగబోతుంది. 5 ఏళ్లలో రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో గంగలో కలిపిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకుల్నే బురిడీ కొట్టించిందన్న అపకీర్తిని కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం తలపెట్టిన అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణ పనుల్ని అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ నిలిపివేసిన జగన్ సర్కార్ అవి పూర్తయినట్లుగా బ్యాంకుల కళ్లు కప్పాలని సీఆర్డీఏపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిచ్చింది. 2,560 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని పరిపాలనా నగరంలో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు తలపెట్టింది. యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం ఈ ప్రాజెక్టుకు 2,060 కోట్లు మంజూరు చేసింది. అందులో సీఆర్డీఏకు సుమారు 1,950 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది. మొత్తం 3,840 ఫ్లాట్లతో అపార్ట్మెంట్ల నిర్మాణం 62 నుంచి గరిష్టంగా 74% వరకు పూర్తయి ఉండగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పనుల్ని ఎక్కడికక్కడా నిలిపేసింది. తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిబంధనల ప్రకారం రుణమిచ్చిన బ్యాంకులకు ఎప్పటికప్పుడు నిర్మాణ పురోగతి చూపించాలి. ఒప్పందం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలోనే నిర్మాణం పూర్తి కావాలి. అయితే అప్పటికే చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని, పలువురు అపార్ట్మెంట్లలో నివాసముంటున్నారని అధికారులు కట్టుకథలు చెప్పారు. మిగతా ప్లాట్ల నిర్మాణం 2024 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేస్తామని నమ్మించారు. అమరావతిని ప్రభుత్వం అటకెక్కించేసిందని తెలిసినా ఈ కథలన్నింటికీ బ్యాంకు అధికారులు తలూపేశారు. 1 ఏడాది గడువు పొడిగించారు. అది కూడా నేటితో ముగుస్తోంది. గడువులోగా ప్రాజెక్టు పూర్తవ్వకపోతే బ్యాంకులు దాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించే ప్రమాదముంది. అదే జరిగితే రుణం మొత్తాన్ని సీఆర్డీఏ ఒకేసారి చెల్లించాలి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు సీఆర్డీఏ బ్యాంకు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుకూలంగా డీసీసీఓ పత్రం ఇప్పించుకునేలా రంగం సిద్ధం చేసినట్లు, ఈ విషయమై బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలు తయారు చేసినప్పుడు 2,560 కోట్లుగా ఖరారు చేశారు. వైకాపా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో పనులు నిలిపేయడంతో అంచనా వ్యయం బాగా పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు మంజూరు చేసిన మొత్తంలో ఇంకా సుమారు 110 కోట్లు విడుదల కావాలి. మరోవైపు ప్రాజెక్టు వ్యయంలో తన వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్లను ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదు. దీంతో ప్లాట్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్తు, తాగునీరు, మురుగునీటి పారుదల తదితర వసతులేవీ సమకూరలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు హౌసింగ్ ప్రాజెక్టును నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తే దానికి గ్యారంటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే రుణభారాన్ని కూడా మొయ్యాలి. అదే ఒకేసారి రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి బ్యాంకులకు కట్టాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని ఆఘమేఘాలపై చెల్లించడం జగన్ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యం. దీంతో పాటు భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణ మంజూరు కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్లు నిర్మాణాలు పూర్తయిపోయాయని ధృవపత్రమిస్తే రానున్న రోజుల్లో ఏమిబ్బందులు వస్తాయోనన్న ఆందోళన సీఆర్డీఏ అధికారుల్ని వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్డీఏ బ్యాంకు అధికారుల్ని వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించేందుకు నిరాకరించారు. ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అధికార వైకాపా నేతల పెత్తనమే నడుస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తలపెట్టిన పోటీలను అడ్డగోలుగా రాజకీయ ప్రచార కార్యక్రమంలా మార్చేశారు. ఈ పోటీల్లో ఆడింది, ఆడించింది ఆ పార్టీ నేతలే. విజేతలను నిర్ణయించేది వారే. చక్కటి క్రీడా స్ఫూర్తి నింపాల్సిన న్యాయ నిర్ణేతలు, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడంతో పోటీలు కొట్లాటలు, గొడవలకు దారితీశాయి. 150 కోట్ల ప్రజాధనంతో ఆర్భాటంగా తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రారంభం నుంచే డొల్లతనం బయటపడింది. ఫలితంగా ప్రతిభ కలిగిన క్రీడాకారులు నష్టపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి క్రీడా సంబరాలు ఉపయోగపడాలని, చక్కటి స్ఫూర్తి నింపేలా ఆటల పోటీలను సమర్థంగా నిర్వహించాలని 2022 జూన్ 22న ఆడుదాం ఆంధ్రపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో చెప్పిన దానికి, చేసేదానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అధికార వైకాపా నేతలు అరాచకంగా వ్యవహరించారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ప్రతిభావంతులను పక్కన పెట్టి ఎవరు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎవరిని విజేతలుగా ప్రకటించాలనే విషయాలను ఆ పార్టీ నేతలే నిర్ణయించారు. క్రీడా స్ఫూర్తి, క్రీడా నిబంధనలు లేవు. శాప్, ఇతర అధికార యంత్రాంగమంతా ప్రేక్షక పాత్ర వహించగా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఆడుదాం ఆంధ్రాను రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల ప్రజాధనంతో 2023 డిసెంబర్ 26న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర నేటితో ముగియనుంది. ప్రారంభం నుంచే వీటి నిర్వహణలో డొల్లతనం బయటపడింది. పోటీల్లో పాల్గొనే వారి వివరాల నమోదులో పెద్ద ఎత్తున లోపాలు చోటు చేసుకున్నాయి. ఎవరి ఇష్టాలతోనూ సంబంధం లేకుండా వాలంటీర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పోటీలు ప్రారంభించాక క్రీడాకారుల జాడ లేకపోవడంతో తప్పుడు రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగు చూసింది.
దీంతో అప్పటికప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహించి దారిన పోయే వారందరితో ఆడించి సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఆ తరువాత మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో జరిగిన పోటీలను కాగితాలపైనే చూపించారు. మహిళల క్రికెట్, ఖోఖో పోటీలు ఇదే కోవకు చెందుతాయి. నిర్వహణ, విజేతలను ప్రకటించే విషయంలో అధికార వైకాపా నేతల మితిమీరిన జోక్యంతో జిల్లా స్థాయిలో పురుషుల జట్ల మధ్య జరిగిన క్రికెట్, కబడ్డీ వంటి పోటీలు అనేక చోట్ల కొట్లాటలు, గొడవలకు దారితీశాయి. వారికి అనుకూలమైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీకి వెళ్లేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు నష్టపోయారు. విజేతలను ప్రకటించే సందర్భంలో అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అనేక చోట్ల బాధిత క్రీడాకారులు ఆందోళనలు చేశారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఐఏఎస్ అధికారులు సైతం వైకాపా నేతలు చెప్పినట్లే వ్యవహరించారు. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు మధ్య పోటీలు నిర్వహించాల్సిన దుస్థితి తలెత్తింది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9 నుంచి విశాఖలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీల్లో అధికార వైకాపా నేతల అండతో బరిలో దిగిన వివిధ జట్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించాయి. ఒక జట్టు తరపున పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒకే సచివాలయం పరిధిలోని వారై ఉండాలి. కొన్ని జట్లలో వేరొక సచివాలయం పరిధిలోని క్రీడాకారులు కూడా పాల్గొనడం గొడవలకు దారితీసింది. ఈ నెల 9న ఏయూ మైదానంలో నిర్వహించిన మహిళల వాలీబాల్ మ్యాచ్ సందర్భంగా విశాఖ జిల్లా జట్టులో వేర్వేరు సచివాలయాల పరిధిలోని క్రీడాకారులున్నారని ప్రత్యర్థి జట్టు అభ్యంతరం తెలిపింది. పరిశీలనలో నిజమేనని తేలిన ఉన్నతాధికారులు యథావిధిగా పోటీలు నిర్వహించారు. విశాఖ జిల్లా జట్టును తర్వాతి మ్యాచ్కు విజేతగా ఎంపిక చేశారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి 2, నెల్లూరు జిల్లా కసుమూరు బాలికల జట్ల మధ్య శుక్రవారం రాత్రి క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎంఆర్పల్లి జట్టులో 3 మినహా మిగిలిన వారంతా ఇతర ప్రాంతాలకు చెందిన రాష్ట్ర స్థాయి క్రీడాకారులేనని ప్రత్యర్థి జట్టు ఆరోపించింది. కానీ తిరుపతి జట్టును విజేతగా ప్రకటించారు. గుంటూరు, తిరుపతి పురుషుల జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గుంటూరు జట్టులో 8 మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులున్నారని అధికారులకు ప్రత్యర్థి జట్టు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ గుంటూరు జట్టునే విజేతగా ప్రకటించారు. ఈ విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని తిరుపతి జట్టు క్రీడాకారులు ఆరోపించారు. స్థానికత అంశంపై విశాఖ, అనకాపల్లి పురుషుల జట్ల మధ్య కబడ్డీ క్వార్టర్ ఫైనల్స్ పోటీలోనూ వివాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జట్టుపై అనర్హత వేటు వేయడంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానంలో క్రీడాకారులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు రావాల్సి వచ్చింది. సాయంత్రం ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించగా విశాఖ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. కబడ్డీ, ఖోఖో పోటీలు మ్యాట్లపై ఆడించాల్సి ఉండగా మట్టిలోనే నిర్వహించారు. మైదానం సరిగ్గా సిద్ధం చేయని కారణంగా గాయాలయ్యాయని క్రీడాకారులు వాపోయారు. దీంతో మహిళలకు తుది పోటీలకు మ్యాట్లు ఏర్పాటు చేశారు. ఆడుదాం ఆంధ్రాకు సరైన స్పందన లేకపోయినా ప్రచారం కోసం వైకాపా నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. యువ ఓటర్లకు గాలం వేసేందుకు ఐపాక్ సూచనతో తెరపైకి వచ్చిన ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయినా ముగింపు వేడుకను రాజకీయ ప్రచార వేదికగా మార్చుకోవడానికి సిద్దమైపోయారు. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఈ కార్యక్రమం జరగనుండగా స్టేడియంను రాజకీయాలకు వేదికగా మార్చడంపై క్రీడాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వేదికగా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో 3000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓటమి పాలైన జట్లు సొంత జిల్లాలకు వెళ్లిపోతూ ఉండడంతో ముగింపు వేడుకలో క్రీడాకారులు ఎక్కువ మంది కనపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 24,000 సామర్థ్యం ఉన్న స్టేడియంను నింపడానికి ప్రతి సచివాలయం పరిధిలో 45 ఏళ్లలోపు ఉండి నవరత్నాలు అందుకుంటున్న లబ్దిదారులను స్టేడియంకు చేర్చే బాధ్యతను మెప్మా మహిళా సభ్యులకు, వాలంటీర్లకు అప్పగించారు. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులకు వాయిస్ మెసేజ్ల రూపంలో ఇప్పటికే ఆదేశాలందాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలకు జన సేకరణ బాధ్యతలిచ్చే ప్రయత్నం చేయగా భీమిలి సిద్ధం సభకు సాధికార బస్సు యాత్రలకు జన సేకరణ చేసి అలసిపోయామని, ఇక తమ వల్ల కాదంటూ పలువురు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేలా నేరపూరిత కుట్రలు పన్ని జగన్ ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తే వారి గుట్టు బయటకు రాకుండా ఆదిలోనే ఆ కేసులన్నింటినీ పోలీసు అధికారులు సమాధి చేసేశారు. లోతైన దర్యాప్తు జరిపి పాత్రదారుల్ని, కుట్రదారుల్ని పట్టుకోవాల్సిన కాకీలు ఆధారాలు సేకరించకుండానే దర్యాప్తును అటకెక్కించారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేలా నేరపూరిత కుట్రలు పన్ని వైకాపా ప్రభుత్వ పెద్దలు అమలు పరిచారు. ఈ నేరానికి తెగబడ్డ కుట్రదారుల గుట్టు బయటకు రాకుండా ఆ కేసులన్నింటినీ పోలీసులు ఆదిలోనే సమాధి చేసేశారు. దొంగ ఓట్లు వేసేందుకు పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎక్కడికక్కడా పట్టుకుని వీడియోలు తీసి మనుషులతో సహా పోలీసులకు అప్పగించారు. వీడియో ఆధారాల్ని ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ దారుణాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, అలిపిరి, ఎంఆర్పల్లి, ఎస్పీ విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి పాత్రధారుల్ని, కుట్రధారుల్ని పట్టుకోవలసిన పోలీసులు ఆ కేసులన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. ఆధారాలు సేకరించకుండానే దర్యాప్తును అటకెక్కి తప్పుడు కేసులంటూ కొన్ని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరిట మరికొన్ని, అన్డిటెక్టెడ్ అంటూ ఇంకొన్ని, యాక్షన్ డ్రాప్డ్ పేరిట మరోటి ఎత్తేశారు. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ ఘటన కింద సెక్షన్ మార్చి అసలు దోషుల్ని కాపాడారు. దొంగ ఓట్ల దందాలో తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలే కుట్రదారులని మొదటి నుంచి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారిపై ఫిర్యాదులు చేశాయి. పెద్దల్ని కాపాడేందుకే దర్యాప్తు అధికారులు ఆయా కేసుల్లో ఇలా క్లోజర్ రిపోర్టులు సమర్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగ ఓట్లు వేయించేందుకు పుంగనూరు, పీలేరు, నగరితో పాటు తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి వేల మందిని తిరుపతికి తరలించారు. వీరికి ఉప ఎన్నిక పోలింగ్కు ఒక్కరోజు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో బస ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు ఉదయం విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు అక్కడికి వెళ్లేసరికి వారందరినీ బస్సుల్లో వేర్వేరు పోలింగ్ కేంద్రాల వద్దకు పంపించేశారు. అంతమంది దొంగ ఓటర్లకు అక్కడ ఎవరు, ఎందుకు బస కల్పించారు, వారిని తరలించిన ముఖ్యనేత ఎవరు అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తే దారులన్నీ మంత్రి పెద్దిరెడ్డి వైపే తీసుకెళ్లుండేవి. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 171E, 188 కింద కేసు పెట్టినప్పటికీ ఆధారాలు సేకరించలేదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మూసేశారు. ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి వివిధ పోలింగ్ కేంద్రాల్ని సందర్శించి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సులో తరలిస్తున్న వారిని గుర్తించి అడ్డుకున్నారు. దీనిపై వీడియోలు తీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా ఎన్నికల సిబ్బంది తిరుపతి తూర్పు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 171F కింద కేసు పెట్టారు. ఆయా వీడియోల్లోని వ్యక్తులెవరు, వారిని ఎవరు తరలించారన్నది గుర్తించి లోతుగా దర్యాప్తు చేయకుండానే ఈ కేసును యాక్షన్ డ్రాప్డ్ గా పేర్కొని ముగించేశారు. చౌడేపల్లి, పుంగనూరు, పీలేరు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వైకాపా కార్యకర్తల్ని దొంగ ఓట్లు వేయించడానికి బస్సుల్లో తిరుపతికి తరలిస్తుండగా తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు అడ్డుకున్నారు. తెదేపా నాయకుడు నరసింహ యాదవ్ వారిని ప్రశ్నించగా అందరూ నీళ్లు నమిలారు. చౌడేపల్లిలో వైకాపా తరపున ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన అభ్యర్థి ఈ దొంగ ఓటర్లను తీసుకొచ్చినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన వీడియోలు తీసి బస్సుతో సహా అందులోని వ్యక్తుల్ని తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఐపీసీ సెక్షన్ 171E, 188 కింద కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో అసలు నిందితుల పేర్లే చేర్చలేదు. సూత్రధారుల గుట్టులాగాల్సిన పోలీసులు తప్పుడు కేసు అంటూ మూసేశారు. చౌడేపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాలకు చెందిన వైకాపా కార్యకర్తల్ని దొంగ ఓట్లు వేయించేందుకు ఏపీ 39 TC 6366 నంబరు బస్సులో తిరుపతికి తీసుకొస్తుండగా తెదేపా నాయకుడు భాస్కర్ యాదవ్ అడ్డుకున్నారు. బస్సును, అందులోని దొంగ ఓటర్లను తిరుపతి పశ్చిమ ఠాణాకు తరలించారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 171E, 188 కింద కేసులు నమోదు చేశారు. దొంగ ఓటర్లను వదిలేసిన పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగించలేదు. ఆధారాలు సేకరించలేదు. చివరకు దీన్ని తప్పుడు కేసుగా పేర్కొంటూ మూసేశారు. తిరుపతి ఎస్పీ జేఎన్ఎం హైస్కూల్లోని 29వ నంబర్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని సెక్టార్ ఇన్ఛార్జిగా ఉన్న ఓ షణ్ముగం పట్టుకుని పశ్చిమ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 171E, 188 కింద కేసు నమోదు చేశారు. కానీ ఆధారాలు సేకరించి లోతైన దర్యాప్తు జరపలేదు. నిందితుల్ని కాపాడేందుకు ఎలాంటి వివరాలు లేకుండానే అభియోగ పత్రం సమర్పించారు. దీంతో కేసు వీగిపోయింది. దొంగ ఓట్లు వేసేందుకు బస్సుల్లో వస్తున్న మహిళల్ని చంద్రగిరి రేణిగుంట బైపాస్ రోడ్డులోని సి మల్లవరం క్రాస్ వద్ద అడ్డుకున్న ఘటనపై ఎంఆర్పల్లి ఠాణాలో కేసు నమోదైంది. దీనిపై సరైన దర్యాప్తు చేయకుండానే అన్డిటెక్టెడ్ అంటూ మూసేశారు. వీడియో ఆధారాల్ని పరిగణలోకి తీసుకోలేదు. దొంగ ఓట్లు వేసేందుకు చిత్తూరు నుంచి
తిరుపతికి బస్సుల్లో వస్తున్న మహిళల్ని ఓ వీడియో ఆధారంగా గుర్తించారు. తగిన దర్యాప్తు లేకుండానే అన్డిటెక్టెడ్ గా తేల్చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ ఓట్ల ఘటనలపై కేసులు పెట్టారు. పలువురు దొంగ ఓటర్లను పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. వీటిలో ఏ ఉదంతంలోనూ సరిగ్గా దర్యాప్తు చేయకుండానే తప్పుడు కేసులంటూ మూసేశారు. డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు మరోసారి దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. ఎక్కడికక్కడ కర్షకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ సరిహద్దుల్లో కాంక్రీట్తో బారికేడ్లను ఏర్పాటు చేయడం సహా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతు సంఘాలు సిద్దమయ్యాయి. తమ డిమాండ్లపై కేంద్రంతో నిన్న రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇదివరకే పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో 20,000 మందికి పైగా రైతులు రావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఎక్కడికక్కడే రైతుల్ని అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాక్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగల్ని ఏర్పాటు చేశారు. పలుచోట్ల బాష్పవాయు గోళాలతో పోలీసులు డ్రిల్స్ నిర్వహించారు. హర్యానాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, SMS సేవలపై ఆంక్షలు విధించారు. హస్తిన సరిహద్దుల్లో భారీగా బలగాల్ని మోహరించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెల రోజుల పాటు సెక్షన్ 144 విధించారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకనుకూలంగా మలుచుకునే ప్రమాదముందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ చలో పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం రైతు సంఘాల నేతలతో చండీగఢ్ వేదికగా అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం, రైతు సంఘాల ప్రతినిధులు, సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్తో చర్చలు జరిపింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై 5 గంటలకు పైగా విస్తృతంగా చర్చలు జరిగాయి. 2020 ఆందోళనల సందర్భంగా పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. అప్పుడు మరణించిన రైతులకు సంబంధించి ఇంకా ఎవరికైనా పరిహారం అందకుంటే ఆయా కుటుంబాలకు సాయం అందించేందుకు సమ్మతించింది. రైతు సంఘాల కీలక డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ చలో ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ వైపునకు కవాతు మొదలవుతుందని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రతి సమస్యను చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. అందుకే రైతులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. రైతుల డిమాండ్లలో చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. కమిటీ ఏర్పాటు ద్వారా మరికొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు అర్జున్ ముండా చెప్పారు. రైతు సంఘాలు చర్చలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.